ఫైనల్గా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న 2025కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నుంచి 40,000 వేకెన్సీస్ అయితే విడుదల చేశారండి. ఈ జాబ్కి కేవలం 10th క్లాస్ పాస్ అయినా చాలు. ఆల్ ఇండియన్స్ మేల్ అండ్ ఫీమేల్స్కి అప్లై అండి. ఈ జాబ్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీ 10th క్లాస్ మెమో సర్టిఫికేట్ చూసి జాబ్ ఇస్తారండి. సో చాలామందికి తెలిసిందే 2025కి సంబంధించిన ఈసారి 40,000 వేకెన్సీస్ విడుదల చేశారని. సో నేను ఈ వీడియోలోనే అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ముందుగా అయితే జాబ్ డీటెయిల్స్ చూసుకుందాం. చూడండి, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ 2025 అండి. ఇందులో అయితే 2 రకాల జాబ్స్ అనేవి విడుదల చేశారు. ఒకటి బీపీఎం, ఒకటి ఏబిపిఎం అండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. 40,000 వేకెన్సీస్ అనేది విడుదల చేశారు, 2 కలిపి. ఇక్కడ చూడండి, జాబ్ ఓవర్వ్యూ చూసుకుందాం. జాబ్ రోల్ వచ్చేసి చూడండి, బీపీఎం, ఏబిపిఎం చూడండి, 2 జాబ్స్. ఆర్గనైజేషన్ చూడండి, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ అండి, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. శాలరీ వచ్చేసి 18,000 per month అండి. జాబ్ టైప్ చూడండి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. లొకేషన్ చూడండి, పాన్ ఇండియా అండి. మీరు ఏ స్టేట్ నుంచి అయితే ఆ స్టేట్లోనే జాబ్ వస్తుందండి మీకు. మీరు తెలంగాణ అయితే తెలంగాణలో వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో జాబ్ వస్తుందండి మీకు. స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూడండి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, కస్టమర్ సర్వీసెస్ స్కిల్స్ ఉంటే చాలంటండి. నేను చెప్పాను కదండి మీకు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ వచ్చి చాలు. ఏజ్ లిమిట్ చూడండి, మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years అండి. క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ చూడండి, 18,000 అండి. ప్లస్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకు. చూడండి, అప్రాక్సిమేట్లీ 40,000 పొజిషన్స్ అనేది ఇస్తున్నారండి. సెలక్షన్ ప్రాసెస్ చూడండి, 10th గ్రేడ్ ఎగ్జామినేషన్ అండి. ఈ 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, ఆ మెమో మార్క్స్ చూసి జాబ్ అయితే కన్ఫర్మ్ చేస్తారండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇండియన్ పోస్ట్ అని చూడండి, ఇక్కడ కిందికి ఇట్లా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీ స్టేట్స్ అనేవి ఉంటాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ చాలా ఉన్నాయి. ఇట్లా మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణను సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇది ఏదైతే అది చేసుకోండి. మీ డిస్టిక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి చూడండి. మీరు సూర్యాపేట అయినా, నల్గొండ అయినా, ఖమ్మం అయినా, ఎక్కడ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ అనేవి 29th January నుంచి స్టార్ట్ అవుతాయండి. 29th January నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను 29th January రోజు వీడియో చేస్తానండి. మీరు ఎన్ని కామెంట్స్ వస్తే ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తానండి.